విద్యార్థుల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించి శక్తిని, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు మా పాఠశాలలో జరగడం శుభప్రదమని, ఆనందదాయకమని కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని ఏపీఎస్పీ జెడ్పీ హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపల్ కె గాయత్రి పేర్కొన్నారు. విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ్ వారోత్సవాల చివరి రోజు సందర్భంగా శుభతిథి పేరున సహపంక్తి భోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా విద్యార్థులకు ప్రభుత్వంచే నిర్దేశించబడిన ప్రత్యేక మెనూతో రుచికరమైన పోషకాలతో నిండిన ఆహారం అందించబడింది. విద్యార్థులు ఒక పండుగ వాతావరణంలో ఆహ్లాదకరంగా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సహపంక్తి భోజనాల కార్యక్రమంలో ఏపీఎస్పీ పాఠశాల సోషల్ టీచర్ వెంకటలక్ష్మి తన వంతుగా 15,000 రూపాయలు ఖర్చు పెట్టి స్వీట్లు, అరటిపళ్లు స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఇన్ఛార్జ్ సత్యవోలు శ్రీనివాస్, స్కూల్ స్టాఫ్ సెక్రటరీ జోగిరెడ్డి, ఇంటర్మీడియట్ స్టాఫ్ సెక్రటరీ దీక్షితుల కిరణ్మయి, ఇన్ఛార్జ్ కందుకూరి పాలరాజు, మిడ్ డే మీల్స్ ఇన్ఛార్జ్ సూరిబాబు, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, జగదీష్, నాగార్జున, సుమన్, రామలక్ష్మి, లెక్చరర్లు అడబాల శంకర్ ప్రసాద్, అన్నపూర్ణ, విజయలక్ష్మి, రమాదేవి, అలెగ్జాండర్, పీటర్, రాజు, ఉమాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వారం రోజులుగా శిక్షా సప్తాహ వారోత్సవాలు ఏపీఎస్పీ హైస్కూల్లో జరుగుతున్నాయండి. ఇందులో భాగంగా ఆఖరి రోజు 7వ రోజున శుభ భోజనం కార్యక్రమం కింద మా పాఠశాలలో దాదాపు 1000 మంది పిల్లలకి ప్రత్యేకమైనటువంటి భోజనం తయారు చేయించి పెట్టడం జరిగింది. అదేవిధంగా డోనర్ కింద మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎం వెంకటలక్ష్మి గారు పిల్లలందరికీ కూడాను 1000 మంది పిల్లలకి స్వీట్, లడ్డు అండ్ అరటిపండు డొనేట్ చేయడం జరిగిందండి. మొత్తం దాదాపు 1000 మంది పిల్లలు, టీచర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. 7వ రోజు అనగా ఆఖరి రోజున మా పాఠశాలలో అనగా జెడ్పీపీహెచ్ఎస్ ప్లస్ ఏపీఎస్పీ స్కూల్ నందు సుమారు 1000 మంది విద్యార్థులకు మామూలుగా రోజు ఉండేటువంటి మధ్యాహ్న భోజనంతో పాటుగా 2 రకాల స్వీట్లు, అరటిపండు, పెరుగు ఇవన్నిటితోటి విద్యార్థులకు మంచి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకారం అంటే మామూలు భోజనానికి తోడుగా దాతల విరాళాలు సేకరించమన్నారు. అయితే మన స్కూల్లోనే సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఎం వెంకటలక్ష్మి గారు ఆవిడ 15,000 రూపాయల విరాళం, చాలా అద్భుతంగా 15,000 రూపాయల విరాళం ఇవ్వడంతో మా పిల్లలందరూ కూడా 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ అందరు పిల్లలకి కూడా సుమారుగా 1000 మందికి పైగా వీరందరికీ కూడా మంచి మృష్టాన్న భోజనం, చక్కటి విందు భోజనం అందించడం జరిగింది. పిల్లలందరూ వారితో పాటుగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ చక్కటి విందు భోజనాన్ని చాలా చక్కగా ఆస్వాదించి ఆనందించడం జరిగింది.